కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల బీజేపీ అభ్యర్థి విద్యావేత్త మల్క కొమ్రయ్యను ఆశీర్వదించండి. విద్యారంగంలోని టీచర్ల సమస్యలను చట్టసభల్లో గట్టిగా పోరాడుతాం. మొదటి ప్రాధాన్యత ఓటు వేసి టీచర్స్ ఎమ్మెల్సీగా గెలిపించండి. తమన్ చాలా ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే చిరంజీవి గారు కూడా దాని మీద ట్వీట్ చేయడం జరిగింది ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపై. తమన్ బయట ఒకసారి విందాం సార్. తమన్ బయట ప్లే చేయండి. ఒక అన్నం పెట్టేవాడు కూడా ఒక ప్రొడ్యూసర్ని దేవుడిలాగా చూడాలి. ఒక ప్రొడ్యూసర్కి ఒక సక్సెస్, ఒక ధైర్యంగా, ఒక గొప్పగా, ఒక నిజంగా ఒక సక్సెస్ ఇచ్చి చెప్పుకోవడానికి ఈరోజు చాలా చాలా కష్టంగా ఉంది. నెగటివ్ ట్రోల్స్, నెగటివ్ ట్యాగ్స్ ఎంతో వేసి ఇప్పుడు దీని వెనకాల ఒక ప్రొడ్యూసర్, ఒకటి నిర్మాత ఉన్నాడు. అది కూడా తను ఎంతో కష్టపడి ఎక్కడి నుంచో ఊరంతా వెతికి చాలా డబ్బులు తెచ్చుకుని, సొంత డబ్బు కాకుండా ఫైనాన్స్కి తెచ్చుకుని ఒక సినిమాలో పెట్టేటప్పుడు ఆ కష్టం, అది మీరు పెట్టే ఆ నెగటివ్ ట్రెండ్స్లో ఎంత ఒక ప్రొడ్యూసర్ ఎంత కూలిపోతున్నాడని మీకు తెలియదు. అది చాలా కష్టమైన విషయం. ఇక్కడ సినిమాలు రావడానికి సరే ఎంతో ఇంపార్టెంట్ అయిన వాళ్ళు మన ప్రొడ్యూసర్స్. వాళ్ళు ఎంతో మనకి దేవుడు లాంటి సమానం. వాళ్ళని ఎంతో జాగ్రత్తగా చూసుకోవాలి మనం. అది అందరు ఫ్యాన్స్కి ఒక బాధ్యత ఉంది, అందరి హీరోస్కి, అందరికీ మ్యూజిక్ డైరెక్టర్స్కి, ఎవ్రీ టెక్నీషియన్, ఒక లైట్ బాయ్, ఒక అన్నం పెట్టేవాడు కూడా ఒక ప్రొడ్యూసర్ని దేవుడిలాగా చూడాలి. అంటే ఈరోజు వరల్డ్ అంతా ఒక తెలుగు సినిమాని చాలా గర్వంగా చూస్తాం. తెలుగు సినిమా ఇస్ షైనింగ్. ఏ తమిళ డైరెక్టర్కి వెళ్ళినా సార్ తెలుగులో ఒక సినిమా చేయాలి సార్, మంచి హీరో చెప్పండి అంటాడు. ఏ మలయాళం డైరెక్టర్కి వెళ్ళినా ఒక తెలుగులో ఒక సూపర్ చెప్పినారు, ఎక్స్ట్రాడినరీ సబ్జెక్ట్, తెలుగులో ఒక సబ్జెక్ట్ చెప్పాలి. ఏ కన్నడ దగ్గరికి వెళ్ళినా ఒక తెలుగులో చెప్పాలంటున్నారు. హిందీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మన నేను బేబీ జాన్ చేసినప్పుడు కూడా తెలుగులో ఒక సూపర్ సబ్జెక్ట్ చేయాలి బ్రదర్ చెప్పండి అంటున్నారు. దిస్ ఇస్ హౌ తెలుగు సినిమా షైనింగ్ టుడే. మనమే మన సినిమాని చంపేసుకుంటూ ఉంటే మనమే మన సినిమాని చంపేసుకుంటున్నామని చెప్పి ఆ మ్యూజిక్ డైరెక్టర్ తమన్. దీనికి చిరంజీవి గారు స్పందించారు సార్. ఆయన మాట్లాడింది ఒకసారి వినిపిస్తాను. నిన్న నువ్వు మాట్లాడిన మాటలు హృదయాన్ని తాకేలా ఉన్నాయి. ఎప్పుడూ సరదాగా మాట్లాడుతూ ఉండే నీలో ఎంత ఆవేదన ఉండడం నాకు ఒకంత ఆశ్చర్యంగా కూడా అనిపించింది. కానీ మనసు ఎంత కలత చెందితే నువ్వెంతగా స్పందిస్తావో అని అనిపించింది. విషయం సినిమా అయినా, క్రికెట్ అయినా, మరో సామాజిక సమస్య అయినా, సోషల్ మీడియా వాడుతున్న ప్రతి ఒక్కరూ తమ మాటల తాలూకా ప్రభావం ఆ వ్యక్తుల మీద ఎలా ఉంటుందో ఆలోచించాలి. ఎవరో అన్నట్టు మాటలు ఫ్రీనే అని చెప్పి మనం పాజిటివ్గా ఉంటే ఆ ఎనర్జీ మన జీవితాలను కూడా అంతే పాజిటివ్గా ముందుకు నడిపిస్తుంది అని చెప్పి చిరంజీవి గారు ట్వీట్ చేయడం ఇది సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి సార్. అంటే సినిమా వాళ్ళు ఏంటి ఇప్పుడు ఎవరు అతీతులు దీనికి సార్? నాలాంటి వాడి పేరు రోజు బోలుడు మాట్లాడుతున్నారు. చంపుతాం, కొడతాం, మా దగ్గరకు వస్తావా, చూసుకుంటాం, నువ్వు వాడి ఏజెంటు, వీడి ఏజెంటు, వాడి డబ్బులకు అమ్మడు పోయినా, వీడి డబ్బులకు అమ్మడు పోయినా, ఇట్లా రోజు బూతులు తిడుతున్నారు. ఎన్ని రకాలుగా క్యారెక్టర్ అసోసియేషన్ చేయాలో అన్ని రకాల క్యారెక్టర్ అసోసియేషన్ చేస్తున్నారు. సో మేము ఎవరు చెప్పుకోవాలి, ధైర్యంగా ఎదుర్కొంటున్నాం. సో అందువల్ల సినిమా ఇండస్ట్రీ కూడా దీనికి అతీతం కాదు. నీకు ఒక సమాజంలో పాపులారిటీ వస్తున్న కొద్దీ 90 మంది నిన్ను అభిమానించే వాళ్ళు ఉంటే 10 మంది నిన్ను వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు. యూ హ్యావ్ టు ఫేస్ ఇట్. వారి ప్రైవేట్ జీవితం వారి సొంతం అంటారు కదా. పబ్లిక్లో ఉంటే ఏమైనా అంటారు కదా. అందువల్ల పబ్లిక్లో ఉన్నవాడు చీప్ కదా. నువ్వు అందరూ దొరుకుతావు. మళ్ళీ సోషల్ మీడియా ఎనానిమస్, వాడికి ఊరు ఉండదు, పేరు ఉండదు, వాడు నోటికొచ్చినట్టు మాట్లాడచ్చు. అంతేకాదు మీకు ఒకప్పుడన్నా కనీసం సోషల్ మీడియా అనానిమస్, ఇప్పుడు ఓపెన్గా వాళ్ళ నెంబర్లతో మెసేజ్లు పెట్టి బెదిరిస్తున్నారు. సో మీరు రండి మా రాష్ట్రానికి, నిన్ను అరెస్ట్ చేయించుతాం, పోలీస్ స్టేషన్లు తిప్పుతామని కూడా అంటున్నారు. సో ఇవన్నీ ఫేస్ అవుతున్నాం కదా, రోజు ఫేస్ అవుతున్నాం. సో చైనా ఏజెంట్ అంటాడు, ఒకడు పాకిస్తాన్ ఏజెంట్ అంటాడు, ఒకడు దేశద్రోహి అంటాడు, ఒకడు హిందూ ద్రోహి అంటాడు, ఒకడు ఇంకోరు నువ్వు పలానాడికి ఏజెంటు అంటారు, పలానా డబ్బులు తీసుకున్నావు అంటారు. ఎందుకంటే వాళ్ళకి అలవాటు కదా రాజకీయాల్లో కొనడాలు, అమ్మకాలు. అందువల్ల ప్రతి ఒక్కరు అమ్ముడు పోతారని భ్రమలో ఉంటారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ పడేది కదా రోజు రాజకీయాల్లో ఉండి అమ్మకాలు, కొనుగోళ్ళు, బేరాలు, సారాలు చేసే వాళ్ళకి ఏమనుకుంటుందంటే అందరం అలాంటి వాళ్ళమే అనుకుంటారు కదా. సో అంటే అదే బుట్టలోని వాళ్ళు అనుకుంటారు. ఈ డిఫరెంట్ ట్రైబ్ వీళ్ళు సమాజం పట్ల ఒక బాధ్యత ఉన్న వాళ్ళు దేనికి లొంగరు, ఏ ప్రలోభానికి లొంగరు అనేది వాళ్ళ ఊహించలేరు కదా. ఎందుకంటే వాళ్ళ వాల్యూస్, వాళ్ళ స్టాండర్డ్స్ అలాంటివి, వాళ్ళ ఫ్యామిలీ పెంపకం అలాంటిది, వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళని పెంచిన తీరు అలాంటిది, వారి కుటుంబ నేపథ్యం అలాంటిది. అందువల్ల వాళ్ళు అలా నోటికొచ్చినట్టు బిహేవ్ చేస్తారు అన్నార్కి. వాళ్ళని మనం
వాళ్ళ 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 యొక్క క్యావటిక్ ప్రపంచంలో బతుకుతారు. అలాంటి వాళ్ళు అటాక్ చేస్తూనే ఉంటారు. అందువల్ల దిస్ ఇస్ పార్ట్ ఆఫ్ లైఫ్. పొలిటికల్ లీడర్ల మీద అటాక్లు చేస్తున్నారు, సినిమా వాళ్ళ మీద చేస్తున్నారు. ఇందులో ఆర్గనైజ్డ్ అటాక్ కూడా ఉంది. ఇప్పుడు మీకు సినిమా ఫెయిల్ అయినప్పుడు ఓ ప్రొడ్యూసర్ బాధపడతాడు, అలాగే మీకు ఎవరికైనా తగులుతుంది కదా. ఇప్పుడు ఒక పొలిటికల్ లీడర్తో నాకేదో ఓ ఇష్యూ వస్తే ఆ పొలిటికల్ లీడర్ సపోర్టర్లు ఏకంగా ప్రెస్ క్లబ్లో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి నీ బతికెంత నేను చంపుతామని అన్నారు. ఎవరు రియాక్ట్ అయ్యారు? ఏ సినిమా వాళ్ళు రియాక్ట్ అయ్యారా? పాలిటిక్స్లో ఉన్న వాళ్ళు. నా గుర్తు మహేష్ కుమార్ గౌడ్, హరీష్ రావు ఇద్దరు ఖండించారు, కొన్ని ప్రజా సంఘాలు ఖండించాయి. మరి ఇలా నాగేశ్వరం చంపుతామనడం ఏంటి? ఒక బాధ్యత గల రాజకీయ నాయకుడు అని చెప్పి సమాజంలో ఎంతమంది రియాక్ట్ అయ్యారు? సంపాదకులు రియాక్ట్ అయ్యారా? మీడియా రియాక్ట్ అయిందా? ఎవడు ప్రపంచం వాడిది రేపేమైనా జరిగితే సంతాప సభ పెడతారు. అంతే తప్ప మీరు మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి ఇండిపెండెంట్ వాయిస్. ఇలా నోటికొచ్చిన మాట్లాడే ఎవరన్నా అన్నారా? సో అందువల్ల ఇదొక నేను అనేది ఏంటంటే ఆ ఆవేదన కరెక్ట్, అది దాంట్లో అనుమానం లేదు. కానీ ఇది ఏ వ్యవస్థ దీనికి అతీతము. ఇప్పుడు ఒక మ్యాచ్లో చిరంజీవి ట్వీట్ చేసి నిజం, ఒక మ్యాచ్లో కనుక సరిగా ఆడకపోతే ఇక వారి మీద పెద్ద అటాక్. మన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అది జరగలేదు. మన ఆస్ట్రేలియాలో బార్డర్ గవాస్కర్ ట్రాఫీ జరుగుతున్నప్పుడు సో రోహిత్ శర్మ సరిగా ఆడలేదు. వాళ్ళ అఫ్కోర్స్ ఆయన చివరికైనా టీంలోకి వెళ్ళి కూడా డ్రాప్ చేశారు. సో ఆయనే నేను వెళ్ళిపోయానని చెప్పాడు. సో 2024 మొత్తం బ్యాడ్ ఇయర్ ఫర్ రోహిత్ శర్మ. కానీ అట్లాంటి లెజెండరీ క్రికెటర్లు మళ్ళీ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మామూలు క్రికెటర్లు కారు. సో అంతకుముందు ఈవెన్ సచిన్ టెండూల్కర్ కూడా దీనికి ఏం అతీతం కాదు సార్. అందువల్ల దీంట్లో ఎవరు అతీతము? మీరు ఆఖరికి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ సోషల్ మీడియా అకౌంట్కి వెళ్ళి చూడండి, కింద ఏ రకమైన కామెంట్లు ఉంటాయి. సో మోడీ చిరంజీవి గారు దీని మీద స్పందించిన ఎలా చూడాలి సార్? తప్పకుండా ఆహ్వానించాలి. ఇప్పుడు అనేది చిరంజీవి గారు సినిమా ఇండస్ట్రీకే కాదు, అందరికీ కావాల్సిన వాడు కనుక వ్యవస్థలోని ఈ ధోరణి పైన ఖండించాలి. ఎందుకంటే మీరు భిన్నాభిప్రాయం చెప్పచ్చు. ఇప్పుడు ఒక సినిమా పైన అభిప్రాయం చెప్పచ్చు, లేదు ఒక పాలిటిక్స్ పైన చెప్పచ్చు. కానీ నీ అభిప్రాయాన్ని నేను ఏకీభవించినందుకు నేను తిడతాను, కొడతాను, చంపుతాను, బెదిరిస్తానంటే ఇవన్నీ చెప్పాడు. ఇది రాజకీయాలు జరుగుతుంది, సినిమా వాళ్ళలో కూడా అదే జరుగుతుంది. ఇంకోటి సినిమాకి వచ్చే సమస్య ఏంటంటే పాపులర్ టాక్, పాపులర్ పర్సెప్షన్ సినిమా సక్సెస్కు ఫెయిల్యూర్ కీలకమవుతుంది. ఇప్పుడు మాలాంటి వాళ్ళకి ఏంటంటే ట్రోల్స్ వల్ల లాభం. నన్ను కనుక ఒక 100 మంది సీరియస్గా తిట్టారనుకోండి, నా వీడియో గ్యారంటీగా వైరల్ అవుతుంది. ఎందుకంటే ఆల్గరిథంకు తిట్టిండో మెచ్చుకున్నట్టు తెలియదు. ఆల్గరిథం తెలిసింది ఏంటి, దెర్ ఇస్ సమ్ యాక్టివిటీ గోయింగ్. సో ఈ వీడియో చాలా మంది చూస్తాను అని వెంటనే ఒక 100 కామెంట్లు చేస్తే అది పాపులర్ అయిపోతుంది. ఎందుకల్లా నా పైన ట్రోలింగ్ అప్పుడు నాకు అడ్వాంటేజ్, అది సినిమాకి అది డిసడ్వాంటేజ్. సో ఎందుకంటే మన యూట్యూబ్లో ఉన్న వాళ్ళకి అడ్వాంటేజ్ అది. ఎందుకంటే ఈ ట్రోల్స్ పుణ్యమా అని మనం చెప్పదలుచుకున్నది వాళ్ళే ఎక్కువ మంది తీసుకెళ్తారు, మనం చెప్పాల్సిన అవసరం లేదు. సో వాళ్ళకి తెలియదు అది. వాళ్ళు చేసే కామెంట్ల వల్ల, వెకిలి కామెంట్ల వల్ల దానికి అడ్వాంటేజ్ ఏమవుతుందంటే అది ఎక్కువ మందికి పోతుంది. మంచిది, సంతోషం కదా, ఎవడికో వాడు చదువుకుంటాడు, మనం ఎందుకు అది అనాలి. కానీ సినిమాకి వచ్చేవరకు ఏమవుతుంది అంటే సినిమా పబ్లిక్ పర్సెప్షన్ పైన ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మీరు సినిమాకి వెళ్ళాలి, దేని మీద ఎలా ఏ సినిమాకి వెళ్ళాలని నిర్ణయించుకుంటారు? ఒకటి, మీరు హార్డ్ కోర్ ఫ్యాన్ అయితే ఆ సినిమాకి వెళ్ళాలని నిర్ణయించుకుంటారు. ఒకటి. 2, రివ్యూలు చదివి వెళ్ళేవారు చాలా కొంతమంది, రేటింగ్లు చూసి వెళ్ళేవారు మరికొంతమంది, లేదు ఫ్యామిలీ మెంబర్స్, సోషల్ నెట్వర్క్స్, కనెక్టెడ్ పీపుల్, ఫ్రెండ్స్, వీళ్ళు చెప్తున్నారు నేను పలానా సినిమా చూశాను, బాగుంది, నువ్వు చూసావా అంటే వెళ్ళి ఆ సినిమాకు వెళ్తుంటారు. లేదు తాము నచ్చిన వారు ఆ సినిమా గురించి బాగా మాట్లాడితే, సో ఇలా డిఫరెంట్ రీజన్స్ వల్ల వెళ్తారు. అంటే ఒక సినిమా అందులో మొదటి 1 వీక్ 2 వీక్స్ నడిస్తే నడిచినట్టు, తర్వాత సినిమా నడవడం చాలా కష్టమవుతుంది. అందువల్ల ఏమవుతుంది అంటే ఈ రివ్యూవర్లు కూడా ఒక సినిమా సక్సెస్ వాల్యూ డిసైడ్ చేస్తున్నాడు. మీరు ట్రోల్సే కాదు, రివ్యూవర్స్ అనే వాళ్ళు కూడా. అందుకే ఈ మధ్యకాలంలో రివ్యూవర్స్ మేనేజ్ చేయడం కూడా పెరిగింది. సినిమా ప్రొడ్యూసర్స్ జాగ్రత్త రివ్యూవర్స్ కూడా మేనేజ్ చేస్తున్నారు. అందరూ మేనేజ్ అవుతారని నేను అంటలేను, కానీ వాళ్ళని ప్రభావితం చేస్తానికి కూడా తంటాలు పడాల్సి వస్తుంది. ఎందుకంటే సడన్గా ఒక 5-6 రివ్యూలు వచ్చాయనుకోండి, సినిమాలు ఏం లేదని, రేటింగ్లు తగ్గిపోతాయి, జనం చూసేటోళ్ళు ఆగిపోతారు. మళ్ళీ పెద్ద ఎత్తున పబ్లిక్లో బాగా పాజిటివ్ టాక్ వస్తే ఈ రివ్యూవర్లు ప్రచారాన్ని తట్టుకొని పోతారు. సో అందువల్ల అందులో సినిమా ఇండస్ట్రీలో నిట్ట నిలువలో చీలిపోయి ఉంటారు. మీకు మనందరికీ తెలుసు కదా, ఒక ఫ్యామిలీ ఇంకో ఫ్యామిలీ వాళ్ళ అభిమానులు
సో ఈ ఘర్షణ అందులో ఆంధ్ర తెలుగు సినిమా ఇండస్ట్రీ అయితే కాస్ట్ ఫ్యాక్టర్లు, సో మన కులం వాడ హీరో ఇదే స్థాయి కూడా దిగజారారు కదా. సార్ అందరూ అలా ఉన్నారని అంటలేను, బట్ ఆ ట్రెండ్ అవుతుంది కదా. అవును సో ఒక కులం వారు ఒక హీరోకి అభిమానులు లేదు, ఇంకొక కులం వారు ఇంకో హీరోకి అభిమానులు. ఓకే. అఫ్ కోర్స్ ఆ హీరోని అభిమానించే వాళ్ళు ఒకే కులం వాళ్ళు ఉంటారని అనను. సార్. హీరోకి అన్ని కులాల్లో అభిమానులు ఉండొచ్చు, కానీ పర్టికులర్ కులం వాళ్ళు పర్టికులర్ హీరోని అభిమానించే ట్రెండ్ కూడా ఉంది. ఫ్యాన్ సినిమా అభిమానుల సంఘాలు ఉన్నాయి, ఓకే. ఈ ఆర్గనైజ్డ్ పొలిటికల్ సోషల్ ఫోర్సెస్ ఉన్నాయి. ఇవన్నీ పనిచేస్తున్న సమయంలో సోషల్ మీడియాలో ఒక ఆర్గనైజ్డ్ అటాక్ అనే ఫిలిం ఓకే మే కిల్ ద ఫిలిం, అది నిజం, అది ఇట్స్ పాసిబుల్. సో ఆర్గనైజ్డ్, ఎందుకంటే ఒక నరేటివ్, ఒక పర్సెప్షన్, పాలిటిక్స్లో ఎలాగైతే ఒక పర్సెప్షన్ ఒక నరేటివ్ బిల్డ్ చేస్తారో, మీరు సినిమాపై కూడా ఒక పర్సెప్షన్ ఒక నరేటివ్ బిల్డ్ చేసినప్పుడు దేర్ ఇస్ ఎవ్రీ పాసిబిలిటీ దట్ సినిమా మే బి ఎఫెక్టెడ్. ఓకే. అందువల్ల ఆ ఛాలెంజ్ ఉంది. అయితే ఇది ఒకటే లేదు సినిమా పరిశ్రమలో, ఇవాళ సినిమా థియేటర్లో కొంతమంది చేతిలో గుత్తాధిపత్యం ఉంది, సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉంది, దానిపైన జస్టిస్ హేమా కమిటీ పెద్ద ఇష్యూ ఉంది. సమంత ఇక్కడ పిలిపించారు, ఎవరు ఏ సినిమా పెద్దలు ఎవరు రియాక్ట్ కాలేదు. ఓకే. సినిమా వాళ్ళు నోటికి వచ్చినట్టు మాట్లాడి ఉన్నది. నిన్న కాక మొన్న మజాక్ సినిమా డైరెక్టరు ఒక హీరోయిన్ గురించి మాట్లాడేది మనం చూసాం కదా. సో ఇలాంటి అన్యాయంగా మాట్లాడే ధోరణి ఉంది. సినిమాలో ఉండే బూత్ సీన్స్, ఒక ఫ్యామిలీ కూర్చొని సినిమా చూడలేని పరిస్థితులు ఉన్నాయి. సినిమాలో వెకిలి చేస్తున్నాయి. తిరుమలపై వెళ్ళి దేవుని దర్శనం చేసుకొచ్చి డైరెక్టర్ హీరోయిన్ ముద్దు పెట్టుకుంటాడు బహిరంగంగా. ఈ ధోరణులన్నింటినీ కూడా ఖండించాలి, ఒక సోషల్ మీడియా ధోరణే కాదు. ఓకే. ఇవన్నీ ఉన్నప్పుడు సోషల్ మీడియాలో రియాక్షన్ ఉండకుండా ఉంటుందా? రైట్. అదే సినిమా ఇండస్ట్రీ కూడా మీరు పాజిటివ్ వైబ్రేషన్స్ సమాజంలో పంపిస్తున్నారా, అది కూడా చూడాలి. ఓకే. సమాజానికి పాజిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తే సమాజం నుంచి కూడా మీరు పాజిటివ్ ఫీడ్బ్యాక్ కోరుకోవచ్చు.